హాయ్ అండి, చూసారా? ఇదే గుప్తేశ్వర్ టెంపుల్ యొక్క మెట్ల మార్గం అండి. చూడండి, చూసారు కదా మెట్ల మీదకి. ఇది పైనుంచి ఘాట్ నుంచి కిందకి దిగిన తర్వాత అండి. దర్శనానికి 10 రూపాయలేనండి. టోకెన్ చేసి పెద్దగా ఉండవు, కాకపోతే చూస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాల్సిన ప్రదేశంగా గుర్తిస్తారు. మెట్ల మార్గం అండి. ఎక్కువ స్టెప్స్ ఉండవు, ఇంచుమించుగా ఒక 100 నుంచి 150 స్టెప్స్ ఉంటాయండి. అది కనిపిస్తుంది కదా మనకి, అదే టెంపుల్ అండి. ఈ విధంగా లోపలికి అండి ఎంట్రన్స్. యాక్చువల్గా మనకి పర్మిషన్ లేదు, అది ఎంట్రన్స్ అండి. మనకి ఆ బయట నుంచి ఎంట్రన్స్ వచ్చేది అది నంది అక్కడ ఉంటుంది, చూసారా? యాక్చువల్గా మనకి అలౌ చేయలేదు, ఎందుకనేసి కెమెరా అలౌ చేయలేదు అనేసి ఇలా మొబైల్ వీడియోతో చేస్తుంది. ఇది గుహ అండి, గుహ అంటాం కదా, చూసారా? చిన్నపిల్లలు, పెద్దలు, పిల్లలు అందరూ వెళ్ళొచ్చండి. ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ కంపల్సరీగా వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్న శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్వయంభుగా వెలిశారండి. స్వయంభు అంటే ఇక్కడ ఉన్న స్థల పురాణాల ప్రకారం ఏంటంటే త్రేతాయుగంలో రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళు వనవాసం చేసినటువంటి ప్లేసుల్లో ఇదొకటండి. అక్కడ ఒకసారి రాముడు శివుడు పూజ చేస్తున్నప్పుడు శివుడు వరం ఇస్తాడనమాట, నేను త్రేతాయుగంలో ఇక్కడ వెలుస్తాను, కానీ గుప్తంగా ఉంటాను. కలియుగం నాటికి ఒక వేటగాడు వేటాడుతూ, జింకను వేటాడుతూ ఇక్కడ నన్ను గుర్తిస్తాడు అని చెప్తాడండి మహాశివుడు. అదే రకంగా అంతవరకు నేను ఎవరికంటికి కనిపించాను, ఎవరికి నేను ఇక్కడ వెలిసినట్టు తెలియదనేసి చెప్తారటండి. అందుకే ఈ గృహకి గుప్తేశ్వర ఆలయం, గుప్తేశ్వర మహావిశ్వేశ్వర ఆలయంగా ప్రసిద్ధి పొందుతున్నాడండి. కనీసం త్రేతాయుగం నుండి కలియుగం వరకు ఎవరికి కనిపించలేదటండి ఇక్కడ ఇలాగ వెలిశారు మహాశివుడు అనేసి. ఒక వేటగాడు జింకని వేటాడుతూ బాణం కొట్టినప్పుడు ఆ జింక ఈ గుహలోకి దూరినప్పుడు ఆ వేటగాడు చూస్తాడండి, ఏంటిది ఇక్కడ ఇలా ఉందని చూసేసరికి ఆ మహాశివుడు కనిపిస్తాడు, దర్శనం అవుతాడు. అప్పుడు అప్పటి నుంచి ఆ ఊరికి ఉన్నటువంటి రాజు ఉంటారు కదా, అతను కూడా వెళ్ళి చూసి ఇక్కడ ఇలాగ స్వయంభుగా వెలిచారు అని చెప్పేసి పూజలు గట్రా చేస్తుండేవారంట. కనీసం దాదాపు ఒక 50 ఏళ్ళ వరకు ఒక్క మహాశివరాత్రి రోజున మాత్రంగానే పూజా సేవలు అందరికీ దర్శన భాగ్యం కలిగేది. ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం ఇలాగ చెప్తారండి. ఆ తర్వాత నుంచి ఇప్పుడు కొంచెం అడవి మార్గం తగ్గింది, కొంచెం వెళ్ళడానికి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఏ రోజైనా సరే మనం వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఇప్పుడు ఉంది. చూసుకోండి, చాలా బాగుంటుందండి. ఎంత దీనిగా ఉందంటే వాటర్ అండి, ఫుల్ రెయిన్ మార్నింగ్ నుంచి అయినా సరే ఇక్కడ ప్రతిరోజు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంటుందని చెప్తున్నారు. నీటి బిందు పడుతుంది, జారిపోతున్నాయండి అక్కడ. చూడండి, బాగా చూడండి, గమనించండి, ఫుల్ వాటర్ అవుతుంది. అక్కడికి జనాలు అందరూ ఇబ్బందిగా వెళ్తున్నారు, కానీ ఆ పరమ మహాశివుడిని, పరమాత్మని దర్శించుకోవడం కోసం ఎంత కష్టమైనా సరే భరించడానికి సిద్ధంగా ఉన్నారండి భక్తులు. చూడండి, చూసిన తర్వాత మనం పడ్డ కష్టం అంతా ఒక్క క్షణంలో మర్చిపోతామండి. చూడండి, మీరే గమనించండి, చాలా చీకటండి. ఫ్లాష్ లైట్ వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. యాక్చువల్గా మొబైల్స్ ఎలా లేవండి, కొంచెం సీక్రెట్గా చేసాము. కొంతమంది చేస్తున్నారు, మొబైల్ ఏమైనా దొరికిందంటే 1000 రూపాయలు ఫైన్ అండి. యాక్చువల్గా మేము కొంచెం రద్దీ తక్కువగా ఉన్న ప్రదేశంలోని ఈరోజు అంటే రద్దీ తక్కువగా ఉందండి ఈరోజు, అందుకే కొంచెం ఏం లేదు, సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉంది కాబట్టి బతికిపోయాం. ఏదో ఒకలాగా ఈ వీడియో తీస్తుంది. చూడండి, మీకోసమేనండి అంతా. చూడండి, ఒకసారి క్లియర్గా చూసుకోండి, దేవుణ్ణి దర్శించుకోండి. అలా చూడండి, ఎవరికి నచ్చింది వాళ్ళండి, ఎవరికి తోచింది వాళ్ళు భక్తితో సమర్పించుకుంటున్నారు స్వామికి. అదిగోండి, ధూపదీప నైవేద్యాలతో అక్కడ సిద్ధంగా ఉన్నారు. చూడండి, ఒకసారి చూసి ధరించండి. అదిగోండి, కనిపిస్తున్నారండి. ఇంకొంచెం ముందుకు వెళ్తాను. ఇప్పటిగా పూజలు నాకస చూస్తున్నారు, చూసారా? ఇది స్వయంభుగా వెలిసిందండి. చూడండి,
కొంచెం చీకటిగా ఉంది, గుహ కదండి. కొంచెం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఒకసారి చూడండి, స్వయంభుగా వెలిసారండి. చూడండి ఒకసారి, చూసి జన్మ తరించిపోయిందండి. మాకు నిజంగా మేము అనుకోలేదు ఇంత అద్భుతంగా ఉంటుందని మాత్రం మేము ఇది ఇప్పుడు బయటి వైపు మెట్ల వైపు మార్గం అండి. చూడండి, ఇది కూడా అంతే, చాలా చిన్నది. ఇప్పుడంటే కొంచెం విడిచి చేశారండి, కొంచెం పగలగొట్టి చేసి కొండలని చర్యలను కొద్ది తీసి చేశారు. ఇంతకు ముందైతే చాలా దారుణంగా ఉండేదంట. ఒక మనిషి వెళ్ళేటంత గ్యాప్ మాత్రం ఉండేది. ఇప్పుడు కొంచెం పర్లేదండి. మళ్ళీ ఒకసారి దర్శించుకోండి. బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు లంచ్ టైం అయిపోయిందండి, చాలాసేపు అయిపోతుంది. 3:30 కావస్తుంది. పూజలు వెళ్ళిపోతున్నారు. ఇంకా మెల్లగా ఎక్కాలండి, జాగ్రత్త. చూడండి, బయటికి వెళ్ళే మార్గం అండి ఇది. ఎప్పుడైనా మీకు హాలిడే టైమ్స్లో కానీ మీరు దగ్గర చుట్టుపక్కల ఉన్నట్లు వారు కానీ కొంచెం చూసి ఈ ప్లేస్ని సందర్శించవలసిందిగా కోరుతున్నానండి. లైఫ్లో ఇటువంటి ప్లేస్ అనేది చూడాలి కంపల్సరీగా. ఈ ప్లేసు డిస్క్రిప్షన్లో మీకు అన్ని డీటెయిల్స్ పెడతానండి, చూడండి అక్కడికి. నెక్స్ట్ మనం స్వర్గద్వార్ కేవ్ అండి. అసలు ఈ స్వర్గద్వారం అనేది ఏంటి, ఎలా వచ్చింది, దీని ప్రసిద్ధి ఏంటి, దీని విశేషాలు ఏంటి అనేది మనం ఈ వీడియో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. చాలా బాగుంటుంది, చూడండి. ఇదే కాకుండా శ్రీరాముడితో పాటు అతను మన శివుడు పరబెడ కేవ్స్ అనమాట. ఇది అక్కడ ఏ విధంగా నేను నివసిస్తానని చెప్పారు అనేది ఈ ప్లేస్లో చెప్పబడిందండి. నెక్స్ట్ వీడియో మాత్రం కంపల్సరీ చాలా బాగుంటుంది.